పాండు 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 అన్నా ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా. ఇల్లు నా పళ్ళు రాలగొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా? నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1,00,00,000 పైనే దొంగిలించారంటున్నారా? అన్నా పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? నాకు తెలుసురా, పోలీసులు ఒప్పుకోవాలిగా. அங்கே நின்று ஏன் பேசிட்டு இருக்க? ఉండండి రా, వచ్చేస్తాను. అన్నా అన్నా யாருனே? ఏం పేరు సుబ్రహ్మణ్యం సార్. అన్నా என்ன விஷயம்? రెయిన్బో కాలనీలో తిరగటాంగని కుర్చీటి వందటాంగి సార్. అన్నా తీసుకెళ్ళిపోన్నా, వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா? அவனுக்கு தான் பண்ணியிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கடையில தான் வேலை செய்கிறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுகிறேன். 2 பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துருப்போம். తినండి అయ్యా, తినండి. పాపం బాగా దెబ్బలు తిన్నారు. తప్పు ఒప్పుకుంటే మిమ్మల్ని ఏం చెయ్యర్రా. సార్ మేమే తప్పు చేయలేదు సార్. ఇలా చూడండి, కాలు పళ్ళు రాలగొట్టేశారు సార్. బయట ఊరు నుంచి పనికొచ్చి ఇదంతా అవసరమరా మీకు? మీరే దొంగతనం చేశారని వాడు ఒప్పుకున్నాడురా. సార్ దొంగిలించామని ఒప్పుకోమని కొట్టారు సార్. నొప్పి తట్టుకోలేకపోయాను సార్, అందుకే సార్ ఒప్పుకున్నాను. కానీ నిజంగా మేమేం చేయలేదు సార్. ఇదంతా ఇన్స్పెక్టర్కి చెప్పి ఒప్పించలేవరా. కావాలంటే అక్కడ చేద్దాం. మనం నేరుగా ఆయన దగ్గరికి వెళ్దాం. సార్ మేము చెయ్యని తప్పికి మమ్మల్ని పట్టుకొచ్చారు, ఏదైనా చిన్న కేసు పెట్టి మమ్మల్ని వదిలేని చెప్తే ఆయన చేసి పెడతాడు. ఏంట్రా, ఆయనతో మాట్లాడదామా? సార్ ఒప్పుకుంటే కొట్టరు కదా సార్. రేయ్, మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లే వరకు కొట్టర్రా. మీకు బిర్యానీ, బీడీ, సిగరెట్టు, సరుకు అన్నీ ఇస్తాంరా. లేదు సార్, అందరం ఒక్కొక్క సమస్యతో ఊరు నుంచి వచ్చేసాం సార్. ఎలాగైనా గొప్పవాళ్ళం అయ్యాకే ఊరికి తిరిగి వెళ్ళాలనే పట్టుదలతో ఉన్నాం సార్. పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒప్పుకుంటే తప్పైపోద్ది. తమిళనాడులో జరిగేది ఆంధ్రాలో ఎలా తెలుస్తుందిరా? హెడ్లైన్స్లో వచ్చే కేసు కదరా ఇది. దొంగతనం బిగ్ న్యూసే. సార్ కావాలంటే ఓ పని చేద్దామా సార్? నేను తెలుగులో చెప్పేదానికి అలాగే తమిళంలో చెప్పండి. ఆయన అది అర్థం చేసుకొని తెలుగు వాళ్ళు కష్టపడుతున్నారు, హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను నీకు పని చేయమంటావా? నీకు ఆయన దగ్గర దెబ్బలు తిని చేస్తానే బుద్ధి వస్తుంది. டேய் இதெல்லாம் சுத்தம் பண்ணுங்க, ஒரு பருக்கு கூட இருக்கக்கூடாது. சீக்கிரம் சீக்கிரம்.